ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఏ సర్వర్స్లో రియల్ టైంలో పనిచేయాల్సి వస్తుంది యాజ్ ఎంఎం కన్సల్టెంట్ కింద. మరి ఈరోజు టాపిక్లో మనం సో ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ ఏం చేయాల్సి వస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ వర్క్ అనమాట. అంటే రేపొద్దున మీరు ఎంఎం కన్సల్టెంట్ కింద జాబ్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, సో ఏ ప్రాజెక్ట్స్లో మీరు రియల్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది అనేది ఈ ఎంఎం మాడ్యూల్లో మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసిన ఎంఎం సంబంధించి. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఎనీ టైమ్, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎంఎం మాడ్యూల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఓవర్వ్యూ ఇద్దాం, రైట్? So let me bring up my screen right now. So నా స్క్రీన్ కనపడుతుందా? షేర్ అయిందా? షేర్ అయిందండి స్క్రీన్ నాది? ఓకే ఓకే. అసలు ఫస్ట్ మనకి ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఈ ప్రాజెక్ట్స్లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మీరు వర్క్ చేయబోతున్నారు అనే దాని గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను నేను. సో ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, rollout project, mergers and acquisitions, తర్వాత upgrade project, conversion projects. ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్అవుట్, మర్జర్స్ అండ్ ఎక్విజిషన్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్. కాబట్టి రేపొద్దున మీరు జాబ్లోకి వెళ్ళినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ దే విల్ అసైన్, వీ కాంట్ సే ఎనీ ప్రాజెక్ట్ దే విల్ అసైన్, వెదర్ యూ మే బి పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆర్ యూ మే బి పార్ట్ ఆఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఆర్ రోల్అవుట్ ఆర్ మర్జర్స్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ దే విల్ అసైన్ టు యూ. And one more thing is you are putting 4+ years of experience and finding for the jobs, right? So after the end of the sessions, complete sessions, so meerandaru kuda sessions అయిపోయిన తర్వాత some experience పెట్టుకొని వెళ్తారు ఐ థింక్. మరి అలాంటప్పుడు మరి రియల్ టైంలో మరి 4+ years of experience తగ్గట్టు మనం ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ ప్రాజెక్ట్లో మీరు పనిచేయాల్సి వస్తుంది అంటే మనం ఏ ప్రాజెక్ట్లో మనకి ఇస్తారని చెప్పలేము ముందుగానే. మనం అనుకున్న ప్రాజెక్ట్స్ అక్కడ ఉండవు. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మనకి రియల్ టైంలో అసైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఎనీ ప్రాజెక్ట్లో మిమ్మల్ని అసైన్ చేయొచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే వెన్ ఎవర్ ద కంపెనీ వాంట్స్ టు ఇంప్లిమెంట్ SAP ఫస్ట్ టైం, అంటే కంపెనీ నెవర్ యూజ్డ్, అంటే క్లయింట్, మీ క్లయింట్ ఎవరైతే ఉన్నాడో క్లయింట్ నెవర్ యూజ్డ్ SAP ఎర్లియర్. సింపుల్ చెప్పాలంటే అంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, ఆల్ డేటా ఉంది, పర్చేజింగ్ సంబంధించిన డేటా ఉంది, ఇన్వాయిస్ సంబంధించిన డేటా ఉంది, వెండార్ సంబంధించిన డేటా ఉంది, మెటీరియల్ సంబంధించిన డేటా ఉంది, ఆల్ స్టోరేజ్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాడి దగ్గర ఉంది ఆల్రెడీ. కానీ అది ఎక్సెల్లో ఉంది, లేకపోతే సమ్ అదర్ ఏదో టాలీలో పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకో అదర్ ERP కానిది ఫోకస్లోనే ఎక్కడో పెట్టుకున్నాడు. మరి ఆ డేటాని మొత్తము కూడా SAPలోకి మైగ్రేట్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే నాన్ SAPలో ఉంది, క్లయింట్ నాన్ SAP యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కూడా SAPలోకి మైగ్రేట్ చేయటం
అంటే మైగ్రేషన్ అంటే 100% డేటా అప్లోడింగ్ చేయటం. ఓకే, సో డేటా అప్లోడింగ్ చేయటం అంటే మీ డేటా ఏదైతే ఉందో మొత్తం అన్నీ కూడా ఎస్ఏపిలోకి వచ్చేయాలన్నమాట. అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి వచ్చేసేయాలి. అంటే డేటా మైగ్రేషన్ అంటారు. అంటే మొత్తం ఆల్ యాక్టివిటీస్, పర్చేసింగ్ రిలేటెడ్ పర్చేజ్ ఆర్డర్స్ కానీ, రిక్విజిషన్స్ కానీ, ఇన్వాయిసెస్ కానీ, గూడ్స్ రిసీట్స్ కానీ అన్నీ కూడా ఎస్ఏపిలోకి వచ్చేసేయాలి. సర్వీస్ ఎంట్రీ షీట్స్, మెటీరియల్ మాస్టర్ డేటా అంతా కూడా. సో వాళ్ళు ఎప్పుడో నాన్ ఎస్ఏపి యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు. మరి ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మొత్తం కూడా డేటానంతా ఎస్ఏపిలో తీసుకొచ్చి సిస్టమ్ డిజైన్ చేసి ఎండ్ యూజర్స్కి ఇవ్వాలి వస్తుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండ్ టు ఎండ్, అంటే కంప్లీట్గా మీరు రియల్ టైంలో ఎండ్ టు ఎండ్ పనిచేయాల్సి వస్తుంది. అంటే మొత్తం ఆల్ ఫేజెస్లో అనమాట. అన్ని అంటే ఇంకా చిన్న లేదో లేదో అది లేదు, మొత్తం ఇంప్లిమెంటేషన్ అంటే అన్నిట్లోనే పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఇలాంటి కేసులో వెన్ ఎవర్ ద కంపెనీ వాంట్స్ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి ఫస్ట్ టైం అండ్ యువర్ క్లయింట్ నెవర్ యూజ్డ్ SAP earlier, your company wants to implement SAP first time, then implementation project will be comes into picture. Okay, and what next? Next ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ అంటే ఏంటంటే సపోర్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మన ఇష్యూస్ని ట్యాకిల్ చేయాలన్నమాట, రిసాల్వ్ చేయాల్సి వస్తుంది. సో అది ఏ బేస్ మీద చేస్తారు, ఎలా చేస్తారు అన్నది నేను డిస్కస్ చేసే ముందు ఇంకొంచెం పాయింట్స్ యాడ్ చేద్దాం. దీంట్లో మనకి రియల్ టైంలో చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా మెథడాలజీస్ ఉన్నాయి. ఎస్ఆప్ మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్ ఎస్ఏపి మెథడాలజీ అని ఎవరైతే ఈసీసీ వర్షన్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు ఈ మెథడాలజీ రికమెండెడ్. అలాగే S4 హనాలో మీరు చూసినట్లయితే బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ. ఓకే, ఆ తర్వాత S4 హనాలో బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ కూడా ఉంది. అలాగే S4 హనాలో గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ కూడా ఉంది. అంటే ఎవరైతే ఈసీసీ వర్షన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ఆప్ మెథడాలజీ యూజ్ చేయమని చెప్పి ఎస్సీ వాడు స్ట్రాంగ్లీ రికమెండ్ చేశాడు. అంటే ఫస్ట్ టైం ఎవరైతే మీ క్లయింట్ ఫస్ట్ టైం ఎస్ఏపి యూజ్ చేస్తున్నాడు అనుకోండి, అంతకుముందు ఎప్పుడు యూజ్ చేయాల. సో అలాంటప్పుడు క్లయింట్ ఈసీసీ వర్షన్ తీసుకుంటే ఎస్ఆప్ మెథడాలజీ రికమెండెడ్. సో S4 హనా అంటే బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అనమాట. అలాగే S4 హనాలో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ. అంటే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఈసీసీ నుంచి మీ క్లయింట్ ఈసీసీ నుంచి ఓకే ఈసీసీ నుంచి S4 హనాకి కన్వర్ట్ అవుతున్నాడు. ఈసీసీలో నుంచి మీ క్లయింట్ అయితే S4 హనాకి మైగ్రేట్ అవుతున్నాడు. దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ అంటే ఫస్ట్ టైం మీ క్లయింట్ డైరెక్ట్గా అంటే ఎప్పుడు కూడా ఈసీసీ వర్షన్ యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం ఎస్ఏపి యూజ్ చేసి S4 హనా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు యూజ్ చేసే మెథడాలజీని మనం గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీస్ అంటారు. కాబట్టి మనం యూజ్ చేసే వర్షన్ చెప్పుకునే వర్షన్ ఎస్ఆప్ మెథడాలజీ ఈసీసీ 6.0 వర్షన్. ఓకే, ఇన్ కేస్ నాకు పాసిబిలిటీ అయితే S4 హనా వర్షన్ కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, లాస్ట్లో ఇది నేర్చుకున్న తర్వాత. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే వెన్ ఎవర్ ద కంపెనీ వాంట్స్ టు ఇంప్లిమెంట్ SAP ఫస్ట్ టైం and your client never used SAP earlier and you are migrating all the data from non-SAP to SAP system and so many data loading activities will be there. Your master data, all the master vendor and material master will be uploaded through LSMW or BDC. So LSMW లేదా BDC అనే టూల్స్ ద్వారా ఏంటంటే మైగ్రేషన్ యాక్టివిటీస్ చేస్తారనమాట. అంటే ఆ వెండార్ మాస్టర్ ఏమైతే ఉందో ఆ వెండార్ మాస్టర్ కానీ లేకపోతే మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తం LSMW లేదా BDC రెండింటిలో ఎనీ వన్ టూల్ యూస్ చేస్తే కంపెనీ మొత్తం మాస్టర్ డేటా మొత్తం కూడా దీంట్లోకి తెచ్చేయచ్చు అనమాట, ఎస్ఏపిలోకి అప్లోడ్ చేసి. సో మెటీరియల్ మాస్టర్ డేటా ఉంది, ఆల్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకేసారి అప్లోడ్ కొడితే నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి పడిపోతాయి. మళ్ళీ మెటీరియల్ మాస్టర్ ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అట్లా. ఒకవేళ మీ క్లయింట్ ఈసీసీ 6.0 యూజ్ చేస్తే ఎస్ఆప్ మెథడాలజీ రికమెండెడ్. ఒకవేళ మీ క్లయింట్ బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ యూజ్ చేస్తే S4 హనా రికమెండెడ్. ఒకవేళ మీ క్లయింట్ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ యూజ్ చేస్తున్నా S4 హనా. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఈసీసీ వర్షన్ నుంచి S4 హనాలోకి మూవ్మెంట్ అవ్వటం. ఓకే,
అలాగే గ్రీన్ ఫీల్డ్ అంటే సో S4 హనా నుంచి S4 హనా అనేది ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే మనం మీ క్లయింట్ది గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అని చెప్తారనమాట. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే రేపు పొద్దున్న ఇష్యూస్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఇష్యూస్ అంటే రియల్ టైమ్ ఇష్యూస్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఓకే, రియల్ టైమ్ ఇష్యూస్ మీద పనిచేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి దీన్ని ఎట్లా క్లాసిఫై చేశారంటే SLA అంటారు. అంటే మీరు రేపు పొద్దున్న సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ SLA మీద పనిచేస్తారనమాట మీరు. SLA అంటే ఏంటంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం మీ క్లయింట్ జనరల్గా ఏం అగ్రిమెంట్ ఉంటుంది, క్లయింట్కినో మీ కంపెనీకి ఏం అగ్రిమెంట్ ఉంటుంది అంటే SLA ఉంటుంది. SLA అంటే ఏముంటుంది, సో మనకి టికెట్స్ ఉంటాయి రియల్ టైంలో. సో మీరు టికెట్స్ మీద పనిచేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. అంటే బేస్డ్ ఆన్ ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద మీరు రియల్ టైంలో టికెట్స్ బేస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. P1 టికెట్ని హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. అలాగే హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. అలాగే P3 టికెట్స్ని లో ప్రయారిటీ టికెట్స్ అంటారు. అలాగే P4 టికెట్ని లో ప్రయారిటీ టికెట్స్ అంటారు. అంటే టికెట్స్ని మీరు ఇట్లా క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో రేపొద్దున మీకు టికెట్స్ ఎక్కువగా రియల్ టైంలో వచ్చేది P3, P4 టికెట్స్. మీరు యూజ్ చేసే టికెటింగ్ టూల్ అని ఎవరైనా అడిగితే సర్వీస్ నో అని చెప్పాలి. చాలా ఉన్నాయి, సర్వీస్ నో, సొల్యూషన్ మేనేజర్, DMC రెమెడీ. ఓకే, రెమెడీ అనేది కూడా ఉందన్నమాట. చెప్పాలంటే మీ టికెట్స్ అనేవి టికెటింగ్ టూల్లో వస్తాయి. టికెటింగ్ టూల్లో క్రియేట్ చేస్తారు ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్ వచ్చే ఇష్యూస్ని, ఎండ్ యూజర్ రైజ్ చేసే ఇష్యూస్ని మీరే రిసాల్వ్ చేయాల్సి ఉంది. P1, P2 టికెట్స్ అంటే చాలా హై ప్రయారిటీ టికెట్స్. దీనికి రిసొల్యూషన్ టైం కూడా ఉంటుంది అనమాట. అంటే 2 అవర్స్. 2 అవర్స్లో ఇష్యూ రిసాల్వ్ చేయాలి ఈ టికెట్ వస్తే. ఇదేమో 6 అవర్స్. ఈ P3 ఏమో 3 days. 3 days ఇది. ఓకే, P4 వస్తే ఏంటంటే 4 days లేదా 5 days వేసుకోవచ్చు. అంటే ఈ టికెట్ వస్తే P3, P4 టికెట్స్ లో ప్రయారిటీ టికెట్స్. 3 రోజులు తీసుకొని 4 రోజులు తీసుకొని ఇష్యూ రిసాల్వ్ చేసుకోవచ్చు. P1, P2 టికెట్లు వచ్చినాయంటే హై ప్రయారిటీ టికెట్స్ డెఫినెట్గా పనిచేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా హై ప్రయారిటీ టికెట్స్ ఇవన్నీ కూడా. సో రేపు మీరు బేస్డ్ ఆన్ ది SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని మీరు రియల్ టైంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మీ పని ఏంటంటే నీడ్ టు హ్యాండిల్ ద టికెట్స్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం టికెట్స్ని రిసాల్వ్ చేయాలి ఇన్ టైంలో. ఇది మీ డ్యూటీ. అండ్ ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఎనీ కైండ్ ఆఫ్ టికెట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే టికెటింగ్ టూల్లోనే ఉంటాయి. డైరెక్ట్గా మీకు ఈమెయిల్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మీ రిసొల్యూషన్ టైం ఇక్కడ ఇవ్వడం జరిగింది. P1 టికెట్. ఈ రిసొల్యూషన్ టైం ఏదైతే ఉందో అన్ని కంపెనీస్లోనూ సేమ్ ఉండదండి. ఓకే, ఈ రిసొల్యూషన్ టైం ఏదైతే ఉందో అన్ని కంపెనీస్లోనూ సేమ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. కంపెనీకి ఈ టైం డ్యూరేషన్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ SLAని బట్టి మీరు రియల్ టైంలో వర్క్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లో ప్రయారిటీ టికెట్స్ అంటే చాలా తక్కువ అనమాట. అంటే 3 రోజులకి 4 రోజులకి ఇవే ఎక్కువ వస్తాయి మీకు రియల్ టైంలో ఈ టికెట్స్. ఓకే, నెక్స్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే సో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. కానీ బిజినెస్ ఎక్స్టెన్షన్ కోసం డిఫరెంట్ జాగ్రఫికల్ రీజియన్ వైజ్, ఓకే,
డిఫరెంట్ జాగ్రఫికల్ రీజన్ వైజ్ ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలోనూ, చైనాలోనూ, బంగ్లాదేశ్, ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటాయి. హెడ్ ఆఫీస్ యూఎస్లో ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ అండ్ రోల్ అవుట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ ఎక్స్టెన్షన్. బిజినెస్ ఎక్స్టెన్షన్ కోసం సో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రోల్ అవుట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ అయిపోయింది. యుఎస్ఏలో బిజినెస్ ఎక్స్టెన్షన్ కోసం మళ్ళా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రోల్అవుట్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, కానీ మళ్ళా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. రోల్అవుట్ ఈజ్ నథింగ్ బట్ కాపీయింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. మన దగ్గర ఏమైతే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఉందో దాన్ని కాపీ చేసుకోవడం, దాన్ని రోల్అవుట్ అంటారు. అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన ఏమైతే ఉన్నాయో ఆ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది కదా, దాన్ని అగైన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఏం చేస్తాం, కాపీ చేసుకుంటాం, దాన్ని రోల్అవుట్ అంటారు. అంటే సేమ్ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్స్ ఏమైతే ఉంటాయో, సేమ్ వెండర్స్, సేమ్ మెటీరియల్స్ ఇవేమైతే ఉంటాయో అవి కాపీ చేసుకుంటాం మనం. సో దాన్నే మనం రోల్అవుట్ అంటారు. రోల్అవుట్ ఈజ్ నథింగ్ బట్ కాపీయింగ్ ది ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయితే మళ్ళా నువ్వు వేరు కంపెనీ కోడ్స్కి మళ్ళీ సెపరేట్గా నువ్వు రోల్అవుట్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఎస్ఏపీలో. దెర్ ఈస్ నో నీడ్ టు స్టార్ట్ అగైన్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ఆల్ ది కంపెనీ కోడ్స్. Once implementation is already done in the USA, there is no need to start again. That is called as the rollout project. In the rollout project, we should copy only the existing functionality of the already implementation done for the particular company code. There is no need to start again implementation for all these company codes. And the next year and mergers and acquisitions. Merger means one company merge with another company. One company is merged with another company and formed as a one company. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అయ్యి ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు డిఎక్సి కంపెనీ ఉంది, జిరాక్స్ అనే కంపెనీ ఉంది. ఈ రెండు మెర్జ్ అయ్యి డిఎక్సీ కింద వచ్చింది. అంటే మెర్జ్ ఏంటంటే ఈ జిరాక్స్ అనే కంపెనీ డిఎక్సీతో మెర్జ్ అయిపోయింది. ఓకే, లేకపోతే ఒక కంపెనీ ఇంకో కంపెనీతో కొనింది, టేక్ ఓవర్, ఇది అక్విజిషన్ అంటారు. ఇలాంటి కేసెస్లో, ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా తక్కువ కేసులో మీకు దొరుకుతాయి. యూ వోంట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ రియల్ టైమ్ బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్స్. Okay, you won't find this kind of projects in real time. But anyhow, so as per the process, I'm explaining each project, what are the projects we have in SAP. So I'm explaining so that you guys should understand. So if you find any kind of projects like implementation, upgrade, support, then you can get some idea. Upgrade. People say please upgrade yourself. కొంతమంది అంటూ ఉంటారు పెద్దోళ్ళు, సో ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అని. అప్గ్రేడ్ అంటే ఏంటి? వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. అంటే మన దగ్గర ఏమైతే సూటబుల్ ఫంక్షనాలిటీ ఏమైతే మన దగ్గర ఉందో, కేపబిలిటీస్, పొటెన్షియల్స్ అవి సరిపోవు, ఇంకా మార్కెట్ ప్రకారం ఇంకా ఏముంది అనే దాని మీద అప్గ్రేడ్ అవ్వటం అంటారు. సో అప్గ్రేడ్ మీన్స్ వీ నీడ్ టు అప్గ్రేడ్ అకార్డింగ్ టు ద మార్కెట్ రిక్వైర్మెంట్స్. మన జాబ్ ప్రొఫైల్ ఉంది, ఇప్పుడు మన రెజ్యూమే ఉంది, మార్కెట్ ప్రకారం అప్గ్రేడ్ చేయకపోతే రెజ్యూమే కాల్స్ రావు, షార్ట్ లిస్టే కాదు. కాబట్టి మన రెజ్యూమేని మార్కెట్లో ఏదైతే ఎక్కువ స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మనం రెజ్యూమేని తయారు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ వీ నీడ్ టు అప్గ్రేడ్ ఫ్రమ్ ECC 6.0 to S/4HANA. Okay, we need to upgrade from ECC 6.0 to S/4HANA project. Conversion project. Conversion means
Conversion means ECC to ECC. అంటే ఇక్కడ ఓల్డ్ వర్షన్ నుంచి అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్కి మూవ్మెంట్ అవడాన్ని అప్గ్రేడ్ అంటారు. ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ మూవ్మెంట్ అని అప్గ్రేడ్ అంటాం. కన్వర్షన్ అంటే ఈసీసీ 6.0 నుంచి సో ఈసీసీ ఇక్కడ ఈసీసీ కాదు, కన్వర్షన్ అంటే ఆరికిల్ నుంచి ఈసీసీకి లేదా S/4 HANAకి, లేకపోతే జేడి అడ్వాన్స్ నుంచి టు SAPకి ఈసీసీ లేదా S/4 HANAకి, లేకపోతే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ S/4 HANA లేదా ఈసీసీ. అంటే ఇలా అంటే చాలా మనకి ఈఆర్పీస్ ఉన్నాయి. ఆరికిల్ అని, జేడి అడ్వర్డ్స్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, క్విక్ బుక్స్ అని, ఓకే సో సేజెస్ అని, ఇలా చాలా రకాలైన ఈఆర్పీస్ మార్కెట్లో మనకు ఉన్నాయి. సో కన్వర్షన్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ we are moving from one ERP to another ERP. Another ERP should be S/4 HANA or ECC. Okay, that is conversion project, right? So what I am saying, so conversion project is just like we are moving from ECC to S/4 HANA or ECC to SR. We are moving from other ERP to ECC or S/4 HANA. వేరే ERP నుంచి మనం S/4 HANA లేదా ఈసీసీలోకి మూవ్టాన్ని కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. అర్థమైందా? కాబట్టి ఇది టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపిలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే ఓకే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవి: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్, ఓకే, అండ్ upgrade project, conversion projects ila untai meeku real time lo. Okay guys, I will explain once again so that you people should understand what exactly the types of projects in SAP. So here you can see implementation project. Whenever the company wants to implement SAP first time the client never used SAP earlier, now the client wants to implement SAP first time, then this kind of projects are called implementation projects. Generally implementation project time duration is 16 months for the large projects 16 to 20 months, for the smaller projects 8 to 12 months, like that. So if any interviewer will ask you, so what is your implementation project duration, so you can say 16 months, okay, in real time. And next one is, so your client never used SAP or your company is completely startup company and never used SAP earlier, it's completely startup, that means never used SAP earlier, right? So that project is called as implementation. And so we are moving from ECC to S/4 HANA. That project is brownfield. We are moving from ECC to S/4 HANA, that is brownfield. Once we are using first time S/4 HANA, then we can call it as a greenfield methodology. So ECC version is SAP methodology. So we are going to discuss all those things in the SAP, only SAP methodology. Based on the SAP methodology, we are going to map into SAP system. Okay. So this is all about, okay, this is all about types of projects. And second one is support project. So in real time, you need to resolve the issues. So the tickets, based on the tickets, you need to resolve the issues. Tickets may be classified as P1, P2, P3 and P4. P1, P2 are both are high priority tickets. P2, P3, P4 are low priority tickets. So the time duration should be for the P1 ticket is 2 hours, P2 ticket should be 6 hours, and P3 ticket should be 3 days, and P4 ticket should be 5 days. So P3, P4 tickets are very low priority tickets. You have much time and you can also resolve the tickets in time. And P1, P2 are both are high priority tickets. Once this kind of tickets will come, you need to be alert and you need to inform to the management. So these tickets has been come to our queue or bucket. So P1, P2 tickets that you need to inform to the manager. So and also you can see in the rollout project, rollout is just like already implementation is done and the company wants to extend their business into different geographical region wise.
So these kind of things you can see in the multinational companies, MNCs. So where already USA, for USA implementation is already done. I need to implement again for the India and China and Japan. So we should not start implementation. Okay. So this kind of we should copy the existing functionality of the USA, whatever the same configurations and the same master data or anything same, that we need to copy, and we need to forward to the we need to copy that things. That is called as a rollout project. Mergers and acquisition means one company is merged with another company and form as a single company. Takeover means, so one company take over completely other activities of the another company. That things will comes under the mergers and acquisitions. Upgrade project is just like we are converting from EC 6.0 to S4 HANA project. So this is kind of projects is called as upgrade. And some people says, old people says, please upgrade yourself. That means whatever the potentials, calibers and requirement is there, that we need to be upgrade according to the market requirement. That things we can say upgrade project. Upgrade is just like we are converting EC 6.0 to S4 HANA project. Are there so many versions in there in S4 HANA? Now the latest version is S4 HANA is 2021. Earlier it is 1909, 1809, 1609, like that. There are some versions are there. Okay, so even you are also moving from old S4 HANA version to latest version. That means your client using earlier 1609 version. So now it is moving from 1609 version to S4 HANA 2021 version. Then we can also say it is upgrade project. And conversion project. So conversion project is just like we are converting ECC to S4 HANA or JD Advanced to S4 HANA or Microsoft Dynamics to S4 HANA. These kind of projects you can call it as a conversion project. So we are moving from one ERP to another ERP. Okay, conversion is just like one ERP to another ERP. So ultimately the another ERP should be S4 HANA. So your client is your client earlier using Oracle. Now they want to switch into S4 HANA. Then this kind of projects we can call it as a conversion project. ERP to ERP is a conversion. I hope you understand what I'm saying. So this is all about project types. So I hope you understand everything. So any questions if you have, please feel free to ask me right now. And Krishna Rudra, can you understand what I'm saying? మీకు అర్థమవుతుందా కృష్ణ రుద్ర నేను చెప్పేది? ఓకే, నాగేందర్ రెడ్డి, రమ్య అండ్ శ్రీ హర్ష అండ్ శ్రీలక్ష్మి. సో గాయ్స్, సో నా సెషన్స్లో ఎలా ఉంటాయి అంటే బేసిక్గా నేను చెప్పిన తర్వాత మీరు దాని గురించి రిపీట్ చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడే మీకు ఆ టెర్మినాలజీ అనేది గుర్తుంటుంది అండ్ జాబ్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. ప్రజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేను ఫస్ట్ క్లాస్లో నేను ఇవన్నీ డిస్కస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ లేటర్ క్లాసెస్లో మనకి మీరందరూ జాబ్ హోల్డర్స్ అయినా సరే ప్రజెంటేషన్ చేయాల్సిందే. ఈవెన్ SAP FI COలో ఎంతోమంది జాబ్ చేస్తూ ఉంటారు, నైట్ పూటలో కూడా వచ్చి ప్రజెంటేషన్ చేస్తారు. కాబట్టి సో నేను ఏమైతే టాపిక్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ గురించి చెప్పాను నిన్న, ఈరోజు ప్రాజెక్ట్ టైప్స్ గురించి చెప్పాను, రేపు SAP మెథడాలజీ గురించి చెప్తాను, ఎల్లుండ మనం మొత్తం కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేసేస్తాను ఇంకా. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈరోజు చెప్తాను. కాబట్టి సో లింకేజ్ని మీరు ఫస్ట్ ఏం చెప్పాం, ఫస్ట్ SAP MMకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, నేను మళ్ళీ అవన్నీ కూడా రిపీట్ చేస్తాను. ఓకే, తర్వాత ఇంకా నిన్న ఏం చెప్పాను, సో మెటీరియల్ మేనేజ్మెంట్కి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ డిఫరెన్స్, సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఆ తర్వాత ఫస్ట్లో ఏం చెప్పాను, అసలు SAP MM కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పాను. ఆ తర్వాత సో MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈరోజు చెప్తాను. ఓకే, తర్వాత MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత సో ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ గురించి చెప్తాను. ఓకే, సో ఈరోజు తర్వాత SAP సిస్టంలోకి వెళ్ళిపోయి ఇంకా మనం కంప్లీట్గా MM కాన్ఫిగరేషన్స్, ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో ఉండే టాపిక్స్ అవన్నీ కూడా వన్ బై వన్ మెల్లగా చేద్దాం. అండ్ రానున్న 50 డేస్లో మీ అందరికీ కూడా ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది విత్ 100% క్లారిటీతో. నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను కాబట్టి అది మీరు వేరే విధంగా అనుకోవద్దు, మీ బెనిఫిట్స్ కోసమే. ఓకే, సో నాకు కూడా ఏంటంటే ఫస్ట్ టైం నేను ఈ MMని డీల్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఈ MM మీద మంచి అనుభవం ఉంది, బట్ ఏంటంటే ఈ మెటీరియల్స్ తయారు చేయడం ఇవన్నీ కూడా నాకు ఛాలెంజింగ్.
అండ్ అట్ ది సేమ్ టైమ్ సో ఫస్ట్ బ్యాచ్ కాబట్టి, పైలట్ బ్యాచ్ కాబట్టి డెఫినెట్గా ఎక్కువ ఫోకస్ అనేది చేస్తాం 100%. ఓకే. సో ఎనీహౌ, సో ఎంతో మందికి జాబులు తెప్పించాం FICOలో. అట్ ది సేమ్ టైమ్ MM మాడ్యూల్లో కూడా అంతే విధంగా జాబ్స్ తెప్పించాలి. అండ్ MM మాడ్యూల్లో FIతో కంపేర్ చేసుకుంటే FICOలో అన్నంత ఎక్కువ కాన్ఫిగరేషన్స్ కానీ, ఎక్కువ సిలబస్ కానీ MMలో లేదు. సో ఈజీగా నేర్చుకోవచ్చు ఈ కోర్సుని. అండ్ ఈ కోర్సుకి మంచి డిమాండ్ ఉంది గల్ఫ్లో మనకి. సో గల్ఫ్ కంట్రీస్లో ఎవరైనా వెళ్ళదలుచుకుంటే MM మాడ్యూల్కి మంచి డిమాండ్ ఉంది. ఓకే. సో ఈ కోర్సు గల్ఫ్లోనే కాదు, ఆల్ అదర్ కంట్రీస్లో కూడా మంచి డిమాండ్ ఉంది. సో కాబట్టి మనం ఏదైనా టాపిక్ చెప్పుకుంటే అది రియల్ టైమ్ డిస్కషన్స్ చేద్దాం. అండ్ సో మీరందరూ కూడా యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ and you need to discuss with me. Earlier I don't know what happened with your earlier trainer, but so I am just step into this field. So you guys need to be alert and you need to discuss something with me, and if discussions are going well, then everything should be fine, and there is more chances to get successful in the MM consultant in real time. So ఇది expectations, and రానున్న రేపొద్దున క్లాసులో నుంచి I am expecting presentation from each one. I need to check each individual potential and presentation, how they are delivering, all those stuff I need to verify. Okay, then only I can make more focus on you guys and where you are lacking the skills and how to develop, and which area is you are not getting that much of skill set. So we will discuss. So adi expectations. So kabatti next classes నుంచి మీరందరూ కూడా నేను డాక్యుమెంట్లో ఆల్రెడీ షేర్ చేశాను. ఓకే, మీకు 2 డాక్యుమెంట్లు ఆల్రెడీ షేర్ చేశాను. ఆ 2 డాక్యుమెంట్లు చూసి అండ్ SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి. అలాగే సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఇంప్లిమెంటేషన్ ఈరోజు చెప్పిన టాపిక్స్ కూడా రేపొద్దున చెప్పాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి మీరందరూ కూడా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి, ఆపర్చునిటీస్ని. ఇది బేసిక్గా మనకి ఈరోజు క్లాసు. అండ్ ఈరోజు క్లాస్లో నేను ఏంటంటే సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, SAP MM కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రియల్ టైంలో ఎట్లా ఉంటాయి, ఓకే, అండ్ మీరు ఎటువంటి ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. రేపొద్దున్న మనం రియల్ టైంలో MM కన్సల్టెంట్ ఎటువంటి రోల్స్, రైసిఫ్ యాక్టివిటీస్ ఏముంటాయి MM కన్సల్టెంట్కి, అలాగే MM కన్సల్ట్ సంబంధించిన మాస్టర్ డేటా ఏంటి, అలాగే MM సంబంధించి పర్చేసింగ్ యాక్టివిటీస్లో ఎటువంటి రోల్ ఉంటుంది, సో ప్రైజింగ్ కండిషన్స్ని ప్రొసీజర్లో ఎటువంటి రోల్ ఉంటుంది, స్కీమాలో ఏం రోల్ ఉంటుంది, ఇవన్నీ కూడా వన్ బై వన్ డిస్కషన్స్ అనేవి మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో అందరూ కూడా సో ప్రాపర్గా యాక్టివ్గా ఉండాలి. అండ్ డిస్కషన్స్లో భాగంగా మనకు ప్రజెంటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈచ్ టాపిక్ నేను చెప్పిన తర్వాత మీరు డెలివర్ చేయడం అంతకంటే ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు నేను MM సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇప్పుడు జస్ట్ నో మీకు సపోర్ట్ ప్రాజెక్ట్లో సో ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు రియల్ టైంలో ఏమున్నాయి అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి MM కన్సల్టెంట్ సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, MM సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇఫ్ యూ నీడ్ దిస్ వన్, ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే నేను మళ్ళీ ఇస్తాను మీకు. ప్రాజెక్ట్ సంబంధించి నేను రోజు ఒక క్లాస్ తీసుకుంటానండి. తర్వాత MM బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, రియల్ టైంలో MM బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్లో మీ యాక్టివిటీస్ ఏంటి, మొత్తం ఆల్ రియల్ టైమ్ డిస్కషన్స్ అన్నీ కూడా మనం చేద్దాం. MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మీరు చూసినట్లయితే MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో అన్నిటికంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో క్లయింట్. సో నాట్ ఓన్లీ MM, సో అన్నిటికంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే క్లయింట్ అనమాట. క్లయింట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ఎంటర్ప్రైజ్, ఎనీ బిజినెస్, ఓకే, ఆర్గనైజేషన్. సో క్లయింట్ ఫస్ట్ అనమాట. సో ఆ తర్వాత MMలో కంపెనీ కోడ్ అనేది సెకండ్ ఇవ్వడం జరిగింది. అదే మనకి సో కంపెనీ కోడ్ తర్వాత నెక్స్ట్ మనకి ప్లాంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి స్టోరేజ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి పర్చేసింగ్ ఆర్గనైజేషన్.
పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని కింద పర్చేసింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఇది బేసిక్గా ఉండే యాక్టివిటీస్ ఇవి. క్లయింట్, కంపెనీ కోడ్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పర్చేజ్ గ్రూప్. క్లయింట్ అనేది ఎప్పుడైనా సరే క్లయింట్ అనేది సింగిల్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో క్లయింట్ అంటే ఓన్లీ వన్. తర్వాత కంపెనీ కోడ్స్ మెనీ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఒక కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఒక టాటా అనే కంపెనీ చూసుకుంటే టాటా వాడికి టాటా సాల్ట్ ఉండొచ్చు, లేకపోతే టాటా స్టీల్ ఉండొచ్చు, టాటా మోటార్స్ ఉండొచ్చు, బిజినెస్లు ఇవన్నీ. సో డిఫరెంట్ బిజినెస్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి ఒక క్లయింట్కి ఎన్నైనా కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. ఒక 5 ఉండొచ్చు, కొన్ని 1 ఉండొచ్చు, ఒక 50 ఉండొచ్చు, ఒక 30 ఉండొచ్చు, ఒక 100 కూడా ఉండొచ్చు. అది చేసే బిజినెస్ని బట్టి ఆ కంపెనీ కోడ్స్ అనేవి మనకి క్రియేషన్ అవుతాయి. సో క్లయింట్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. కంపెనీ కోడ్ అనేది ఏంటి అనే దాని గురించి ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కంపెనీ కోడ్ అంటే ఏంటి, పర్పస్ ఏంటి, వై వి నీడ్ టు క్రియేట్ ఎ కంపెనీ కోడ్ ఇన్ ఎస్ఏపి అనే దాని గురించి మనం డిస్కషన్ కూడా చేస్తాము. తర్వాత ప్లాంట్ గురించి డిస్కషన్, తర్వాత స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కషన్స్ అనేది చేస్తాం. ఓకే, సో ఇది ఎంఎం సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇవి డిస్కస్ చేసే ముందు మనం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీకు 30 minutes ప్రాజెక్ట్ క్లాస్ చెప్తున్నాను, ఒక 30 minutes మీకు ఎంఎం సంబంధించి డిస్కషన్ చేస్తున్నాం. సో నిన్నటి సెషన్లో సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఒక 30 minutes చెప్పాం. ఈ నిన్న నెక్స్ట్ 30 minutes సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి, మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. సో అట్లాగే ఈరోజు ఒక 30 minutes మనం ప్రాజెక్ట్ సంబంధించి ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పాము. చూడండి, ఇవన్నీ కూడా మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పాం. సో ఎంఎం సంబంధించి సో రియల్ టైమ్ కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం డిస్కషన్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఎంఎం సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చెప్పే ముందు బేసిక్గా సో ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్లయింట్ అంటే ఏంటో చూద్దాం. క్లయింట్ అంటే ఎస్ఏపిలో హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అనమాట. అంటే క్లయింట్ అంటే హైయెస్ట్, ఇంతకు మించిన పద్ధతి లేదు. క్లయింట్ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. సో వీ కెన్ క్రియేట్ 999 క్లయింట్స్ ఇన్ ఎస్ఏపి. సింపుల్ చెప్పాలంటే సో ఎస్ఏపిలో మనం 999 క్లయింట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ నిన్న ఆల్రెడీ చెప్పాను నేను, క్లయింట్ కంటైన్స్ ఏ డేటా ఉంటుంది, క్లయింట్ కంటైన్స్ ఏ డేటా, మాస్టర్ డేటా, నెక్స్ట్ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఎందుకంటే ఇంపార్టెంట్ కస్టమైజింగ్ డేటా, కాన్ఫిగరేషన్ చేస్తారు కదా అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్, ఆ డేటా అనమాట. సో కాబట్టి క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో సరే, క్లయింట్ అంటే ఎంటర్ప్రైజ్. సో దీంట్లో ఒక హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. సో క్లయింట్ డేటా అంటే చాలా హైయెస్ట్ లెవెల్ అనమాట ఆ డేటా అంటే, క్లయింట్ డేటా అంటే. సో మనం ఒక క్లయింట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఎంఎం క్లయింట్ సంబంధించి ఏముంటాయి, జనరల్గా ఎంఎం క్లయింట్ సంబంధించి మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు ఎబాప్ సంబంధించిన క్లయింట్కి సంబంధించిన యాక్సెస్ మీకు ఉండదు. ఎబాప్ వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది, క్లయింట్కి సంబంధించి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు వాళ్ళకి. మనకి ఎంఎంకి నేను చెప్పాను శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్ గురించి. సో అవి మన దగ్గర ఉండే క్లయింట్స్, కానీ వాళ్ళకి వేరే క్లయింట్స్ ఉంటారు. అలాగే బేసిక్ స్ట్రీమ్ వాళ్ళకి వేరే క్లయింట్స్ ఉంటారు. సో అట్లా క్లయింట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటారనమాట. సో అంటే మనం బీడబ్ల్యూ వాళ్ళకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. అందరికీ మనకి ఇది ఉండదు, ఇది మనకి ఇక్కడ ఉన్నట్టుగా డెవలప్మెంట్, క్వాలిటీ అవన్నీ కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి.
ఆ క్లయింట్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో కాబట్టి క్లయింట్ అనేది చాలా హైయెస్ట్ ఆర్గనైజేషన్, ఇంతకు మించి వేరేది లేదనమాట. నెక్స్ట్ సో ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే పర్పస్ ఏంటి? కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసామంటే దేనికోసం క్రియేట్ చేస్తారండి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారని క్రియేట్ చేస్తారు. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఎంత, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత, ఒక కంపెనీ కోడ్ పర్పస్ ఇది. సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్, ఒక కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే ఈ కంపెనీ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిందే. బ్యాలెన్స్ షీట్ ఏంటి అనేది కంపెనీ కోడ్ వైజ్ చూడాల్సిందే. కాబట్టి కంపెనీ కోడ్స్ అనేవి రియల్ టైంలో చాలా ఉంటాయి. వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి ఒక 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 50 కూడా ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. అది సైజ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి, అది ఉన్న టర్న్ ఓవర్ని బట్టి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి అది మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కంపెనీ కోడ్ అంటే సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపరేషన్ చేసుకోవాలంటే కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీ. ఎస్ఏపిలో కంపెనీ కోడ్ని క్రియేట్ చేసుకోవడం వెరీ మ్యాండేటరీ. ఓకే, వెరీ మ్యాండేటరీ. సో కంపెనీ కోడ్ లేకపోతే మన పని అవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం, ప్లాంట్ క్రియేట్ చేస్తాం, స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేస్తాం, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజ్ గ్రూప్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం ఎస్ఏపి సిస్టంలో. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ గురించి తెలియాలి ప్రాపర్గా. సో ఎంటర్ప్రైజ్ ఒక బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. రేపొద్దున్న బిజినెస్ ప్రాసెస్ని బేస్ చేసుకొని మీరు రియల్ టైంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ ఎలా వస్తుంది మీకు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ ప్రింట్స్ని మనం చూసినప్పుడు, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మనం వర్క్ చేసినప్పుడు, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్తో మనం రిపోర్టింగ్స్ని చూసినప్పుడు, ఇవన్నీ కూడా విత్ ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో ఇవన్నీ వస్తాయి. ఓకే, సో కంపెనీ కోడ్ ఇస్ జస్ట్ లైక్ వెరీ మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ ఎందుకంటే ప్రతి బిజినెస్కి కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఇయర్ మొత్తానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అన్నది కావాలి. ఆ పర్పస్లో కావాలి అంటే మనకి 100% సో కంపెనీ కోడ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇట్స్ ఎ వెరీ మ్యాండేటరీ ఎస్ఏపిలో. ఓకే, సో దీని వైజ్ కంపెనీ కోడ్ వైజ్ కూడా మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఎప్పుడైనా సరే కంపెనీ కోడ్ అనేది దేనికోసం అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ పర్పస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? సో ఎవరైనా సరే ఈ రిపోర్ట్స్ని వ్యూ చేయొచ్చు. షేర్ హోల్డర్స్ ఉన్నారు, సమ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కంపెనీలో, మరి కంపెనీ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత వచ్చిందో వాళ్ళు చూడాల్సిందే. క్రెడిటార్స్ ఉన్నారు, సో సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ గూడ్స్ సప్లై చేస్తారు. ఓకే, కంపెనీ ప్రాఫిట్స్ బాగుంటేనే కదా వాళ్ళు సప్లై చేసేది. అలాగే మనీ పబ్లిక్ ఉంది, సో వాళ్ళందరూ కూడా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసే కదా వాళ్ళు పబ్లిక్ కూడా ఎంత షేర్ మార్కెట్లో షేర్లు కొనేది, ఇన్వెస్ట్మెంట్ చేసేది. అలాగే ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, సో ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారు? బేసిక్గా ట్యాక్స్ ప్రాఫిట్స్ మీద ఇవ్వాలి. మరి మీ ప్రాఫిట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఈ కంపెనీ కోడ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఈ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్తో అనేకమైన పర్సన్స్, వీళ్ళందరూ ఎక్స్టర్నల్ యూజర్స్ అంటారు. ఈ ఎక్స్టర్నల్ యూజర్స్ అందరూ కూడా లింక్ అయ్యారనమాట. సో ఎక్స్టర్నల్ యూజర్స్తో అందరూ లింక్ అయ్యారు. ఎక్స్టర్నల్ యూజర్స్ రానున్న క్లాసుల్లో మనం వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్, మాస్టర్ డేటా గురించి, ఆ తర్వాత ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, ఆ తర్వాత ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్స్ ఏంటి, ఆ తర్వాత స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఏంటి, సో కన్సైన్మెంట్స్, పైప్ లైన్, అవుట్లైన్ అగ్రిమెంట్స్, ఆల్ అన్నీ కూడా, స్కీమా, ఆ తర్వాత ప్రైజింగ్ ప్రొసీజర్స్, ఇవన్నీ రానున్న రోజుల్లో మనం డిస్కస్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మొత్తం ఆల్ సినారియోస్ మనం ప్రాక్టికల్గా కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్లాంట్. సో ఈ ఎక్స్టర్నల్ యూజర్స్ అంటారు అనమాట. కంపెనీ కోడ్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ప్లాంట్ అంటే, సో ప్లాంట్లో ఏం జరుగుతాయండి జనరల్గా? సో ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే,
సింపుల్గా చెప్పాలంటే ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. సో ప్లాంట్లో మనకి జరుగుతాయి అనమాట. సింపుల్గా మీకు డాక్యుమెంట్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ, తర్వాత ఎంటర్ప్రైజ్లో కంపెనీ 1, కంపెనీ 2, ఫ్యాక్టరీ 2, ఫ్యాక్టరీ కింద వేర్ హౌస్లో. చూడండి, కంపెనీ కింద రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అందుకంటే ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు. ఒక ఫ్యాక్టరీ కింద నెంబర్ ఆఫ్ వేర్ హౌస్లు ఉండొచ్చు. ఓకే, ఒక ఫ్యాక్టరీ 2 కింద నెంబర్ ఆఫ్ వేర్ హౌస్. ఇక్కడ 1-2 చూపించాడు, బట్ రియల్ టైంలో 10-15 ఉంటాయి. ఫ్యాక్టరీస్ ఒక 4-5 ఉండొచ్చు. సో ఇవన్నీ దేంతో లింక్ అయినాయి? కంపెనీతో లింక్ అయినాయి. సో ఇక్కడ కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి దీంతో లింక్ అయింది. సేమ్ కంపెనీకి సేమ్. సో ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో క్లయింట్, కంపెనీ కోడ్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. కంపెనీ కోడ్ ఎప్పుడు కూడా ఎఫ్ఐ రిలేటెడ్ సంబంధించింది, మీది కాదు కంపెనీ కోడ్. సో ప్లాంట్ అంటే ఎంఎం రిలేటెడ్. రియల్ టైంలో కంపెనీ కోడ్ క్రియేషన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు, మీరు చేయరు. అండ్ ప్లాంట్ క్రియేషన్ ఎంఎం కన్సల్టెంట్ చేస్తాడు, అంతే ఎఫ్ఐ చేయడు. స్టోరేజ్ లొకేషన్ కూడా ఎంఎం కన్సల్టెంట్ చేస్తాడు. ఓకే, అలాగే ఇంకా డెప్త్గా మనం చూసినట్లయితే క్లయింట్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ఒక కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క కంపెనీ కోడ్ కింద 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 కూడా ఉండొచ్చు, 50 కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ ప్లాంట్స్ అనేవి మన డిపెండ్స్. సో ఇలాగే ప్లాంట్ 1 కింద స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు, ప్లాంట్ 2 కింద 4-5 స్టోరేజ్ లొకేషన్ ఉండొచ్చు, పోనీ ఒక 20 స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. స్టోరేజ్ లొకేషన్ అనేది థర్డ్ కేటగిరీ. తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్ ఒక స్టోరేజ్ లొకేషన్ కింద పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, లేకపోతే తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్ కింద పర్చేజింగ్ గ్రూప్స్ కూడా ఉండొచ్చు. ఇది ఒక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఒక కంపెనీలో చూసుకుంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పుకున్నాను? క్లయింట్ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటో చెప్పాను. ప్లాంట్ అంటే ఏంటో చూద్దాం. సో ప్లాంట్ అంటే చూడండి, ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్ యూనిట్. సో ఇది కూడా ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ ఈజ్ ఆర్గనైజేషన్ యూనిట్, ప్లాంట్ ఈజ్ ఆల్సో ఆర్గనైజేషన్ యూనిట్, స్టోరేజ్ లొకేషన్ ఈజ్ ఆల్సో ఆర్గనైజేషన్ యూనిట్. ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఆర్గనైజేషన్ యూనిట్ ఇది. అండ్ వేర్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్, ఏ ప్లాంట్ ప్రొడ్యూస్ గూడ్స్, మేక్ గూడ్స్ అవైలబుల్ ఫర్ ది కంపెనీ. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి, ఆల్ ప్లాంట్ దగ్గరే జరుగుతాయి. అక్కడ మనం గూడ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, తర్వాత గూడ్స్ని తయారు చేయొచ్చు, అవైలబిలిటీ ఆఫ్ ది కంపెనీని బట్టి. సో ఇట్ ఈస్ ఎ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, వేర్ హౌస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఏ రీజనల్ సేల్స్ ఆఫీస్ విత్ లాజిస్టిక్స్. సో చెప్పాలంటే మనకి ప్లాంట్ అనేది ఒక వేర్ హౌస్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. అట్ ది సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి, ప్లాంట్ దగ్గరే. ఆ రీజనల్ సేల్స్ ఆఫీస్ కూడా ఈ ప్లాంట్ దగ్గరే ఉండొచ్చు, ఈ లాజిస్టిక్స్లో. రీజనల్ సేల్స్ ఆఫీస్ విత్ ఇన్ ది లాజిస్టిక్స్. ఓకే, సో కాబట్టి ప్లాంట్ ఈజ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతాయి అక్కడ. నెక్స్ట్ మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చూసినట్లయితే, సో ప్లాంట్ అని చెప్పుకున్న తర్వాత స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ అంటే ఎక్కడైతే గూడ్స్ని స్టోరేజ్ చేస్తారో, ఓకే, ప్రొడ్యూస్ అయిన గూడ్స్, ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానీ రా మెటీరియల్స్, ఇవి స్టోరేజ్ లొకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఎన్నో కేటగిరీ ఇచ్చారంటే ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో హైస్ట్, ఇది అంటే హైరాకీలో ఫస్ట్, కంపెనీ కోడ్ సెకండ్, ప్లాంట్ థర్డ్, స్టోరేజ్ లొకేషన్ ఫోర్త్. ఓకే, కాబట్టి స్టోరేజ్ లొకేషన్లో మనకి, సో ఇట్స్ ఆర్గనైజేషన్ యూనిట్, యాక్చువల్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ మెటీరియల్ స్టాక్ ఇన్ ప్లాంట్. సో స్టోరేజ్ లొకేషన్ ప్లేస్ స్టాక్ ఈజ్ ఫిజికల్లీ కెప్ట్. అంటే స్టోరేజ్ లొకేషన్లో ఏం చేస్తారంటే స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ని ఫిజికల్గా కెప్ట్ చేస్తారు. అంటే ఏంటి? స్టాక్ సంబంధించిన ఆల్ ఫిజికల్గా ఉంటుంది మెటీరియల్ స్టాక్ అంటే. సో ఇక్కడ మొత్తం ఆల్ స్టాక్ అనేది స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్ కూడా ఒక ఆర్గనైజేషన్ యూనిటే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెటీరియల్ స్టాక్ in plant, which actually differentiate between the different material stock in a plant. Storage location place where stock is kept physical గా kept చేస్తారు. కాబట్టి ఒక ప్లాంట్ కి మీరు చూసినట్లయితే మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. ఒక ప్లాంట్ కి మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్ ఉండొచ్చు. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది కొన్ని కంపెనీస్ లో డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండదు. ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్ బట్టి మనకి డిఫర్ అయి ఉంటుంది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. ఓకే, సో ఇదే ఉంటుందని చెప్పలేము. అన్ని కంపెనీస్కి కూడా సేమ్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏమైతే ఉందో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏమైతుందో అన్ని ఒకే ఉంటుందని చెప్పలేము మన రియల్ టైంలో. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ కోడ్, క్లయింట్, తర్వాత కంపెనీ కోడ్,
తర్వాత ప్లాంట్, తర్వాత స్టోరేజ్ లొకేషన్, తర్వాత పర్చేసింగ్ ఆర్గనైజేషన్. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే పర్చేజ్ సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్లో జరుగుతాయి. సో ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది కంపెనీ లేదా ప్లాంట్ లెవెల్లో కూడా ఉండొచ్చు. పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది ప్లాంట్ లెవెల్ లేదా కంపెనీ. చూడండి, ఆర్గనైజేషన్లో ఫస్ట్ స్టోరేజ్ లొకేషన్ కింద పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. కానీ పర్చేజ్ ఆర్గనైజేషన్ మనం చూసినట్లయితే ఇది క్లయింట్ లెవెల్ కూడా అవ్వచ్చు. ఇట్ ఈస్ ఏ పర్చేజ్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ ది కంపెనీ ఆర్ ప్లాంట్ లెవెల్ కూడా అవ్వచ్చు. పర్చేజ్ ఆర్గనైజేషన్ కెన్ బి క్లయింట్ లెవెల్ కూడా అవ్వచ్చు. So purchase action can also be company or plant level or which known as the company specific or plant specific అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ అంటే పర్చేసింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా పర్చేజ్ ఆర్గనైజేషన్ త్రూ అవుతాయి అన్నమాట. కాబట్టి స్టోరేజ్ లొకేషన్ తర్వాత ఎన్నైనా పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది క్లయింట్ లెవెల్ అవ్వచ్చు. అండ్ క్లయింట్ లెవెల్ అయితే దాన్ని సెంట్రలైజ్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటారు. ఒకవేళ పర్చేజ్ ఆర్గనైజేషన్ క్లయింట్ లెవెల్ ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటారు. ఒకవేళ పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది ప్లాంట్ లెవెల్ లేదా కంపెనీ కోడ్ లెవెల్ అయితే దాన్ని ప్లాంట్ స్పెసిఫిక్ లేదా కంపెనీ స్పెసిఫిక్ అంటారు. ఓకే, దాన్ని ప్లాంట్ స్పెసిఫిక్ లేదా కంపెనీ స్పెసిఫిక్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సెంట్రలైజ్డ్ పర్చేజ్ అంటే ఏంటి, ప్లాంట్ స్పెసిఫిక్ అంటే ఏంటి, కంపెనీ కోడ్ స్పెసిఫిక్ అంటే ఏంటి, పర్చేజ్ గ్రూప్ అంటే ఏంటి అన్నది మళ్ళీ మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు సెషన్లో సరిపోతుంది. థియరిటికల్గా ఎక్కువ డిస్కస్ చేస్తాం మనం ఈరోజు, కాబట్టి గుర్తుండదు మీకు. ఓకే, సో ఎంఎంలో ఏంటంటే బేసిక్గా థియరిటికల్గా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. చదువుకున్న దాన్ని మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంకా కష్టం. కాబట్టి వాట్ మై సజెషన్ ఈజ్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ ఐఎమ్ షేరింగ్ టు యూ, సో ప్లీజ్ రీడ్ అవుట్ ద డాక్యుమెంట్ ఇన్ ప్రాపర్ వే. Okay, and should understand what is the difference between the material management and inventory management. What is the two differences? And should understand how many types of projects we have. And so just make one notes or rough notes or whatever it may be possible. And also you can read out all the enterprise structure today, whatever the points we have discussed. And also we have already explained the client details and system landscape. So many important areas we covered up. And tomorrow also I will explain some important aspects related to MM material management and blueprints and real-time concept, SAP methodology and all. So these are all sessions are definitely helpful to you to crack any kind of project related interviews and also helpful in real time. So what my suggestion is, whatever the points I'm discussing over here, though just please be noted down important points and discuss over here and need to present it for the 5 or 10 minutes. Tomorrow onwards we have presentation. I hope everyone should prepare well and just demonstrate here. Okay, and the MM module is very syllabus is very low comparing to the FI and CO, and I hope these sessions are very helpful in future, and if you make more practice. And our training sessions are completely job based. Whatever the job requirement is there, we will focus more on that point. We will give you all project related aspects so that you should understand in real time. So any kind of project I map to you so you can easily track out those details. Okay, thank you so much and we'll see tomorrow and have a great day.